మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. కొద్దిగా వెనక్కి వెళ్తే ఇంటి పేరు నారాయణే, గుండె చప్పుడు అభివృద్ధి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్ కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడ్డటువంటి మర్రి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రి రాజశేఖర్ గారు కూడా రావటము, జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 2019 ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు, కార్యకర్తల కష్టంతో దండం గుర్తుగా ఓటేయాలి, మా పార్టీకి ఓటేయాలి, బాగా తాగు ఓటేయాలి, మర్చిపోదు అన్నకే ఓటేయాలి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో, ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాం. చిలకలూరిపేట పాపం రజని సైబరాబాద్ మొక్క, ఆవిడ గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే, ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా. ఇదేం కర్మలా దేవుడా. 2024 గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. 2024లో ఏమైందనేటువంటి విషయం మీకు, వారికి, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. పార్టీ అన్నాక, పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ని పార్టీ ట్రై చేస్తుంది. అంటే మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి. ఏ రోజు గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అక్కడ కూడా గుంటూరు వెస్ట్ ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్ కి నేను వెళ్లి పోటీ చేయడం జరిగింది. వండుతున్నట్టుంది. నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను. నేను నా బాడ్లకు అనుకున్నా, ఏదో మిస్ఫార్చ్యూన్ అనుకున్నా. పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది, ఇన్ని వేలతో ఓడిపోయిందని. గెలుపోటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పి 2019లో అధికారంలోకి వచ్చాక దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్ గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం.
అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మళ్ళా తిరిగి నా సొంత నియోజకవర్గానికి, మా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చచ్చిపోతున్నాను ఇక్కడ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.